అమ్మ ఇందులో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కైనమాటిక్స్ చెప్పేసామమ్మా. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, స్పీడ్, వెలాసిటీ, స్పీడ్, వెలాసిటీ, యాక్సలరేషన్. ఇంతవరకు కంప్లీట్ అయిపోయిందండి. సో మనం స్టార్టింగ్ చెప్పిన మాట చెప్పాం. వీటిల్లో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కైనమాటిక్స్ లో వచ్చేటువంటి టర్మ్స్ యూజ్ చేసి మనం ఈక్వేషన్స్ రాస్తామండి అన్నాం. ఆ ఈక్వేషన్స్ నే కైనమాటిక్ ఈక్వేషన్స్ అంటాం. నెక్స్ట్ సైడింగ్ టుడే we are discussing about the kinematic equations. Kinematic equations. అమ్మా దీనికి ఇంకొక పేరు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్. ఈఫ్ ఏమా లెటర్స్ కనిపిస్తున్నాయా క్లియర్ గా? ఈఫ్ ఏ పార్టికల్ starts initially with a velocity u with a acceleration condition. Initially moving with a velocity u, full stop, it displaces it displaces a displacement yes with an acceleration small a comma after t seconds its velocity changes to v yeah. The kinematic equation the kinematic equations are అప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ గా జాగ్రత్తగా చూడమ్మా. క్యూబ్ అనే వెలాసిటీతో ఒక పార్టికల్ మనం స్టార్ట్ చేస్తే అది ఎస్ అనే డిస్టెన్స్ మూవ్ అవడానికి ఏ అనే యాక్సిలరేషన్ తీసుకుంది. మనం ప్రొజెక్ట్ చేసిన యు అనే వెలాసిటీ టీ సెకండ్స్ తర్వాత చూస్తే అది వి కింద మారిపోయింది. అది యు నుంచి వికి మారిపోయిందండి. ఇవన్నీ కూడా మన కైనమాటిక్స్ లో టర్మ్స్. సో ఇనిషియల్ వెలాసిటీ యు
displacement S, acceleration A, time taken T, final velocity V. అమ్మా ఇవన్నీ మనకి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కైనమాటిక్స్ లో వచ్చినాయా రాలేదా చెప్పాలి ఫస్ట్ నాకు. సో ఇవన్నీ కూడా Yes. మనకి బిల్డింగ్ బ్లాక్స్ లో టచ్ అయ్యేది. యాక్సలరేషన్, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, యు అంటే ఇనిషియల్ వెలాసిటీ, వి అంటే ఫైనల్ వెలాసిటీ, టీ అంటే టైం టేకెన్. ఇప్పుడు చూడండి రా జాగ్రత్తగా ఫస్ట్ వన్ రాస్తున్నాం. వి నో దట్ యాక్సలరేషన్ స్మాల్ ఏ ఇస్ ఈక్వల్ టు వి మైనస్ యు బై టీ. మా దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారా ఏటీ ఇస్ ఈక్వల్ టు వి మైనస్ యు. సో యూని కూడా అటు పంపించేస్తే అమ్మా వి ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ ఏటీ. ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్, మా కైనమాటిక్స్ లో ఫస్ట్ ఈక్వేషన్ ఇది. దీన్ని మనం ఇలా కూడా రాయొచ్చు అనుకోండి, తప్పేమీ లేదు. టీ ఈజ్ ఈక్వల్ టు వి మైనస్ యు బై ఏ కూడా రాయొచ్చు. రాయండి, అవసరమైతే వాడుకుందాం లేకపోతే లేదు. ఫస్ట్ కైనమాటిక్ ఈక్వేషన్ అమ్మా వి ఈజ్ ఈక్వల్ టు యు ప్లస్ ఏటీ. సెకండ్ కైనమాటిక్ ఈక్వేషన్ యావరేజ్ వెలాసిటీ వి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అమ్మా ఎస్ ఈజ్ ఈక్వల్ టు విటి. సో వి అంటే మనకేం తెలుసా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఎస్ ఈజ్ ఈక్వల్ టు వి అంటే అమ్మా యు ప్లస్ ఏటీ ఇంటూ టీ. ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ Half 80 square, sir. ప్లస్ ఏటీ స్క్వేర్. టీ లోపలికి వచ్చేసింది కదమ్మా. ఒక్క నిమిషం ఆగండి. Sir, UT plus half 80 square, sir. యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కరెక్టే. ఈ వి ప్లస్ మనం దీన్ని రాసాం. ఓకే చూడండి, ఒక్క నిమిషం. సో మనకి ఏం కావాలి, డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ వెలాసిటీ అన్నాం. యావరేజ్ వెలాసిటీ అంటే వి ప్లస్ యు బై టీ. ఈ టీ ప్లేస్ లో దీన్ని రాస్తున్నాడు చూడండి. టీ ప్లేస్ లో వి మైనస్ యు బై ఏ రాశాను. ఇప్పుడు చూడండి అమ్మా ఇది ఎలా ఉందో, వి ప్లస్ యు వి మైనస్ యు అంటే మనం క్లియర్ గా చెప్తే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఉంది. మన మ్యాథమెటిక్స్ లో అంటే మీకు ఆ ఫార్ములా బాగా తెలుసు. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సేమ్ అలాగే దీన్ని కూడా చూస్తే వి ప్లస్ యు ఇంటూ వి మైనస్ యు ఉందమ్మా. వి స్క్వేర్ మైనస్ యు స్క్వేర్ బై 2 ఇంటూ ఏ 2a. దీన్ని సింప్లిఫై చేసి రాస్తే వి స్క్వేర్ మైనస్ యు స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2a. సెకండ్ కైనమాటిక్ ఈక్వేషన్, ఈక్వేషన్ నెంబర్ 2.
So here the first kinematic equation is V is equal to U plus AT. Second one is V square minus U square is equal to 2A. ఏమో అయిపోయిందా? Yes, sir. Third one, average velocity V average is equal to total distance by time. S is equal to V average into time. మా V average అంటే రా V plus U by 2 into T. From equation number 1, from equation 1, S is equal to V అంటే అమ్మా U plus AT plus U by 2 into T. దీన్ని సింప్లిఫై చేస్తారా U plus U 2U by 2 2U T by 2 2U T by 2 AT square by 2 2 cancel. Therefore S is equal to UT plus half AT square. ఇందా చెప్పారు ఎవరో ఇప్పుడు వచ్చింది అది. This is third equation. Third kinematic equation. థర్డ్ కైనమాటిక్ ఈక్వేషన్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ వన్ Sn is equal to S at T is equal to U minus S at T is equal to U minus 1. You got N minus 1. మనకున్నటువంటి S అనే ఈక్వేషన్ లో
టీ దగ్గర n తీసుకోవాలి, మైనస్ టీ దగ్గర n-1 తీసుకోవాలి. మనకి ఎస్ అంటే ఈక్వేషన్ నెంబర్ 3 ఇదేనమ్మా. ఫ్రమ్ ఈక్వేషన్ 3 Sn is equal to ut plus half at square అంటే టీ దగ్గర n తీసుకోవాలండి, మైనస్ ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. అప్పుడు టీ దగ్గర n-1 తీసుకోవాలరా. ఇప్పుడు రాస్తే ఈక్వేషన్స్ Sn is equal to un plus half టీ స్క్వేర్ అంటే n స్క్వేర్ మైనస్ u n-1 ప్లస్ హాఫ్ ఇంటూ n-1 హోల్ స్క్వేర్. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే అమ్మా Sn is equal to u plus 1/2 an square minus un minus u plus half a minus u whole square ఫార్ములా ఉందమ్మా, a square plus b square minus 2ab. Sn is equal to un plus half an square మైనస్ లోపలికి ఎక్స్పాండ్ చేస్తున్నాను, మైనస్ ఇంటూ un మైనస్ un మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ u మైనస్ హాఫ్ a n square minus a/2 plus 2n a/2. Plus un minus un cancel, plus half an square minus half an square cancel. ఇక్కడ 2n a/2 2 cancel. Remaining రాస్తారా Sn is equal to u minus a/2 na. అంటే అమ్మా దీన్ని సింప్లిఫై చేస్తే Sn is equal to ప్లస్ ఏ కామన్ ఇస్తే u ప్లస్ ఏ n మైనస్ హాఫ్ వస్తుంది, ప్లస్ ఏ కామన్ తీస్తే ఇది ఫార్ములా. Sn is equal to u ప్లస్ n-1 ఓఆర్ a/2 కామన్ తీస్తే Sn is equal to u ప్లస్ a/2 కామన్ తీస్తే 2n-1. రెండు ఫార్ములాలు ఏదైనా రాయొచ్చమ్మా. ఈక్వేషన్ నెంబర్ 4 కైనమాటిక్ ఈక్వేషన్ లో 4 ఈక్వేషన్స్ ఉన్నాయి, అందులో 4th వన్ మనం డిరైవ్ చేసాం.
మా కంప్లీట్ అయిందా? ఎస్ సార్. సో మనం ఓవరాల్ గా చూస్తే మా ఆల్ ఆఫ్ యూ కంప్లీటెడ్. జైని కంప్లీట్ అయిందా? సుజిత, Yes, sir. విష్ణు కంప్లీట్ అయింది చెప్పాడు. వివేక్, వివేక్ ఈజ్ ఇట్ కంప్లీటెడ్. కీర్తిశ్రీ మళ్ళీ జాయిన్ అవ్వలేదు. ఓకే అమ్మా, విష్ణు అర్థమైనాయా 4 ఈక్వేషన్స్? ఎస్ సార్. ఏమైనా డౌట్ ఉంటే వెంటనే అడిగేయాలమ్మా, ఓకేనా? ఓకే సార్. మా ఎవరైనా సరే ఏమైనా డౌట్ ఉంటే అడిగితే మళ్ళీ చెప్తాను. డౌట్ క్లారిఫై చేసుకోండి, చాలా స్లోగా చెప్తున్నా నేను. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. మనకి 4 కైనమాటిక్ ఈక్వేషన్స్ వచ్చినాయి. 1 ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ 8. సెకండ్ వన్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. థర్డ్ వన్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ 8 స్క్వేర్. ఫోర్త్ వన్ sn ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ e ఇంటూ n మైనస్ హాఫ్. ఇవి 4 ఈక్వేషన్లు అమ్మా. ఈ 3 ఈక్వేషన్సే మనం బాగా యూజ్ చేస్తాం. బాగా కాదు, మనకు కావాల్సిన ఈ 3 ఈక్వేషన్స్ మాత్రమే. కింద రాయండమ్మా. ఇన్ కైనమాటిక్ ఈక్వేషన్ u initial velocity, v final velocity, a acceleration, s displacement or distance, t time taken, t time taken. ఇవన్నీ మనం ఈ 4 ఈక్వేషన్స్ లో మనం యూజ్ చేసింది ఇవే. u initial velocity, v final velocity, a acceleration, s distance or displacement, t అంటే టైం టేకెన్. ఇవి 5 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. జాగ్రత్తగా నోట్ చేయాలి. క్వశ్చన్ లో చాలా క్లియర్ గా ఇస్తాడండి డేటా దీనికి సంబంధించి. ఎంత క్లియర్ గా ఉంటుందండి అంటే, డేటా కానీ కరెక్ట్ గా మనం రాయటం వస్తే మనకి ప్రాబ్లం వచ్చేసినట్లే. అంటే అది ఎలా తెలుస్తుంది చూడండి జాగ్రత్తగా. ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో డిస్ప్లేస్మెంట్ మిస్సింగ్ అండి. ఎస్ మిస్సింగ్ ఇక్కడ. మనకున్న 5 ఉన్నాయి. ఇనిషియల్ వెలాసిటీ u, ఫైనల్ వెలాసిటీ v, యాక్సలరేషన్ a, డిస్ప్లేస్మెంట్ s, టైం టేకెన్ t. ఫస్ట్ 3 ఫార్ములాస్ మాత్రమే మనం యూజ్ చేస్తామని చెప్పండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ 3 ఈక్వేషన్స్ మాత్రమే మనం యూజ్ చేస్తాం.
ఫస్ట్ ఈక్వేషన్ లో డిస్ప్లేస్మెంట్ మిస్ అవుతుందండి. సెకండ్ ఈక్వేషన్ లో టీ టైం టేకెన్ మిస్సింగ్. థర్డ్ ఈక్వేషన్ లో ఫైనల్ వెలాసిటీ మిస్సింగ్. చూడండి కావాలంటే ఫస్ట్ ఈక్వేషన్ లో v ఈజ్వల్ యూ ప్లస్ ఏటీ అన్నామండి, అంటే అక్కడ వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ లేదు, ఎస్. సెకండ్ ఈక్వేషన్ లో v స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ 2as అన్నావురా, టైం టేకెన్ టీ లేదు. ఎస్ ఈజ్ ఈక్వల్ యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అన్నాం, ఫైనల్ వెలాసిటీ v లేదు. సో క్వశ్చన్ లో డిస్టెన్స్ గురించి ఇవ్వలేదు అంటే కంపల్సరీగా ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మనం కంపేర్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ లో డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, ఫస్ట్ ఈక్వేషన్ లో ఇవ్వాల. ఫస్ట్ ఈక్వేషన్ లో ఇనిషియల్ వెలాసిటీ u ఉంటుంది, సెకండ్ ఈక్వేషన్ లో కూడా ఉంటుంది. ఫస్ట్ ఈక్వేషన్ లో ఫైనల్ వెలాసిటీ v ఉంటుంది, సెకండ్ ఈక్వేషన్ లో కూడా ఉంటుంది. ఫస్ట్ ఈక్వేషన్ లో యాక్సలరేషన్ ఏ ఉంటుంది, సెకండ్ ఈక్వేషన్ లో కూడా ఉంటుంది. ఫస్ట్ ఈక్వేషన్ లో డిస్ప్లేస్మెంట్ ఉండదు, టైం టేకెన్ ఉంటుంది. సెకండ్ ఈక్వేషన్ లో టైం టేకెన్ ఉండదు, డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఈ జాగ్రత్త చూడాలి. అంటే సెకండ్ థర్డ్ రెండు ఈక్వేషన్ లో డిస్ప్లేస్మెంట్ ఉంది, ఫస్ట్ ఈక్వేషన్ లో లేదు. క్వశ్చన్ లో మనకి ఇచ్చిన డేటాలో డిస్ప్లేస్మెంట్ అనేది అసలు ఇవ్వకపోతే ఇమీడియట్ గా మనం వెళ్ళిపోవాల్సింది ఫస్ట్ ఈక్వేషన్ కి వెళ్ళాలి. v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. ఇన్ కేస్ క్వశ్చన్ లో డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు, టైం టేక్ ఇవ్వకపోతే సెకండ్ ఈక్వేషన్ కి వెళ్ళాలి. ఎందుకంటే అంటే ఫస్ట్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ రెండింటిలో కూడా టైం టేక్ ఉంటుంది, సెకండ్ ఈక్వేషన్ లో ఉండదు. ఓకేనమ్మా. సో అలాగే థర్డ్ ఈక్వేషన్ లో ఫైనల్ వెలాసిటీ మిస్ అవుతుందమ్మా. ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ రెండింటిలో ఫైనల్ వెలాసిటీ v ఉంటుంది, థర్డ్ ఈక్వేషన్ వెలాసిటీ ఉండదు. చాలా 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 ఇంపార్టెంట్ ఇవి. మా చూడండి జాగ్రత్తగా ఇది. ట్రైనమాటిక్ ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ చెప్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, జాగ్రత్తగా నోట్ చేయండి, అని డౌట్ ఉంటే అడగండి. The stone is projected. The stone is projected vertically upwards from the ground with velocity with velocity 40 meter per second. Stop. The interval of time between the two instants. Two instants at which is which the stone at the stone which the stone is
at a height of 60 meter above the ground is equal to 10 meter per second square. Full stop. What is the final velocity? ఇది క్వశ్చన్ అమ్మా. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్వశ్చన్ లో ఇచ్చిన ఇనిషియల్ వెలాసిటీ u is equal to 40 meter per second. Height h is equal to 60 meter. G is equal to 10 meter per second square. Meter per second square. ఫైనల్ వెలాసిటీ v కనుక్కోవాలి. ఫైనల్ వెలాసిటీ v కనుక్కోవాలి. సో నేను క్వశ్చన్ లో u ఇచ్చాడు, h ఇచ్చాడమ్మా. v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2as. అప్పుడు v స్క్వేర్ తెలీదు, u అంటే 40 హోల్ స్క్వేర్. 2 ఇందాకే చెప్పామండి, బాడీ అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది అంటే a is equal to minus g. s అంటే h అండి. v స్క్వేర్ మైనస్ 1600 is equal to minus 10. h అంటే 60. v స్క్వేర్ మైనస్ 1600 is equal to minus 1200. So v square is equal to 1600 minus 1200. v square is equal to 400. v is equal to 400 square root. Therefore v is equal to 20 meter per second. v is equal to 20 meter per second. ఏమో ఈ క్వశ్చన్ వరకు డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగాలి. పాజిటివ్ నెగిటివ్ జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఇన్ కేస్ మనం ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు పాజిటివ్ దగ్గర నెగిటివ్ లేదా నెగిటివ్ దగ్గర పాజిటివ్ తీసుకుంటే
ఆ వచ్చే ఆన్సర్ కూడా మన క్వశ్చన్ లో ఇచ్చే 4 ఆప్షన్స్ లో ఉంటుంది. అది కరెక్ట్ ఆన్సర్ కాకపోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. If a particle is moving with a velocity v is equal to root 3x plus 16. Root 3x plus 16. Stop. Find the initial velocity and acceleration. If a particle is moving with a velocity v is equal to 3x plus 16, find the initial velocity and acceleration of the particle. ఇది క్వశ్చన్. సో జాగ్రత్త చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. ఈ క్వశ్చన్ నేను చెప్తాను, సేమ్ మోడల్ ఇంకో క్వశ్చన్ ఉంది, మీకు వర్క్ ఇస్తాను, మీరు చేయాలి. వాడు మనకి ఇచ్చినటువంటి వెలాసిటీ ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు 3x plus 16 స్క్వేర్ రూట్. నేనేం చేస్తున్నా అంటే ఇది మనకు కావాల్సిన ఆర్డర్లో రావడం కోసం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. జాగ్రత్తగా చూడండి, ఎస్ డాట్ ఓ డాట్ బి డాట్ ఎస్ అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. వి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3x plus 16 స్క్వేర్ రూట్ హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ కి రూట్కి క్యాన్సిల్. వి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 3x plus 16 మనకు వచ్చింది. 68 వచ్చేస్తే అమ్మా వి స్క్వేర్ మైనస్ 16 ఇస్ ఈక్వల్ టు 3x. నేనేం రాస్తున్నానంటే ఈ 16 ని 4 స్క్వేర్ గా రాసుకుంటాం. సిక్స్టీన్ ని 4 స్క్వేర్ గా రాస్తాను. 4 స్క్వేర్ అంటే 16ఏనా? సో మనకు వచ్చిన ఈక్వేషన్ అదమ్మా. కానీ మనకేం తెలుసు ఈక్వేషన్? we know that v square minus u square is equal to 2as. ఇప్పుడు అవి రెండు బోత్ సైడ్స్ కంపేర్ చేస్తే అమ్మా v ప్లేస్ లో v ఉంది, బట్ u స్క్వేర్ ప్లేస్ లో 4 స్క్వేర్ ఉందమ్మా. అంటే u is equal to 4 మీటర్ పర్ సెకండ్. వాడు అడిగిన దాంట్లో ఫస్ట్ది అయిపోయింది, ఇనిషియల్ వెలాసిటీ. ఇనిషియల్ వెలాసిటీ అంటే u వచ్చేసిందండి. మరి యాక్సలరేషన్ ఏంటండి అంటే మన దగ్గర ఉన్న ఈక్వేషన్ లో 2s is equal to వాడి దగ్గర ఉన్న ఈక్వేషన్ లో 3x అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ క్యాన్సిల్. 2 is equal to 3, u is equal to 3/2. యాక్సలరేషన్ స్మాల్ g is equal to 1.5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్.
మా ఇదేమో ఇనిషియల్ వెలాసిటీరా. ఇనిషియల్ వెలాసిటీ నోట్ చేయాలి. క్వశ్చన్ లో ఇనిషియల్ వెలాసిటీ యాక్సిలరేషన్ డైరెక్ట్ చేయబడమ్మా. ఇనిషియల్ వెలాసిటీ అంటే యు, యాక్సిలరేషన్ అంటే ఏ, రెండు తెచ్చుకున్నాం. సేమ్ మోడల్ లో హోంవర్క్ క్వశ్చన్ ఒకటి ఇవ్వబోతున్నా అండి. 2 క్వశ్చన్స్ ఇస్తా హోంవర్క్, 2 చేయాలి మీరు. నోట్ చేశారా? కంప్లీట్ అయిందమ్మా. ఎస్ సార్. ఎస్ సార్. హోంవర్క్ ప్రాబ్లం రాస్తున్నానండి. 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, 2 ప్రాబ్లమ్స్ చేయాలి. A particle moving with a velocity v is equal to 150 plus 8x square root meter per second. Find the acceleration of the particle options అప్పుడు 2 meter per second, 8 meter per second, 4 meter per second, 6 meter per second. Second question homework problem. A car accelerates uniformly from 18.5 meter per second to 46.1 meter per second in 2.47 seconds. 2.47 seconds. Determine the acceleration of the car of the car 12.26 meter per second, meter per second square, 11.17 meter per second square, 13.52 meter per second square,
18.95 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఈ రెండు ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాలి, ఈ రెండు మీరు. ఇప్పుడు ఎవరో చేయొద్దమ్మా, ఎవరు ఆన్సర్ చెప్పొద్దు. క్వశ్చన్ నోట్ చేసుకుని హోంవర్క్ చేయాలి. రేపు క్లాస్ రాగానే ఫస్ట్ అడుగుతా అవి చెప్పాలి. నోట్ చేయడం అయిపోయిందా? ఏమో అందరూ నోట్ చేయడం అయిపోయినట్టేనా? Yes, sir. మూవ్ చేస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. Let the initial velocity of the particle be 5 meter per second. Full stop. It is accelerating at an acceleration of 1 meter per second square. Stop. Find the final velocity 10 meter per second. Full stop. The distance is లేకుంటే the distance traveled by this particle will be final velocity 10 meter per second. The distance traveled by this particle will be. So from the given data, initial velocity uv is equal to 5 meter per second. Final velocity v is equal to 10 meter per second. ఇంకేమైనా ఇచ్చాడమ్మా? యాక్సలరేషన్ v is equal to 1 meter per second square.
ఏం కనుక్కోవాలంటమ్మా డిస్టెన్స్ కనుక్కోవాలరా డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి we know that kinematic equation v square minus u square is equal to 2a ఇక్కడ v అంటే 10 square minus 5 square is equal to 2 into 1 into s 100 minus 25 is equal to 2s 75 is equal to 2s s is equal to 75 by 2 therefore distance s is equal to 37.5 meter ఏమ్మా కంప్లీట్ అయిందా ఏమ్మా చూడాలి దీంతో కైనమాటిక్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి కైనమాటిక్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయినాయి రేపు నెక్స్ట్ టాపిక్ తో వద్దాం ఓకే అమ్మా